ఎతి సెంటర్ ఛానల్కు స్వాగతం. అర్జెంటీనా మార్క్సిస్ట్ నాయకుడు, రచయిత, డాక్టర్ అయినటువంటి చెగువేరా జయంతి సందర్భంగా ఈరోజు ఆయన గురించి తెలుసుకుందాం. 20వ శతాబ్దపు యూత్ ఐకాన్ అని పిలువబడిన చెగువేరా పేరులో చే అంటే మిత్రుడు, స్నేహితుడు అని అర్థం. పేదరికం, అసమానతలు, అన్యాయాలు చూసి ప్రభావితుడై కమ్యూనిజం పట్ల ఆకర్షితుడై పెట్టుబడిదారి వ్యతిరేకత, సామ్రాజ్యవాద వ్యతిరేకతలతో కూడిన ఒక రాజకీయ సిద్ధాంతాన్ని రూపొందించారు చెగువేరా. అణచివేత పాలనను కూలదోయడానికి సాయుధ విప్లవమే సాధనమని విశ్వసించారు. ప్రపంచ విప్లవకారుల చరిత్రలో చెగువేరాకు విశిష్ట స్థానం ఉంది. తన ఆశయాలకు ఆచరణ రూపమిచ్చి తాను నమ్మిన సిద్ధాంతాల గురించి పోరాడుతుండగా బొలీవియాలో అడవులలో ఆయనను హత్య చేయడం జరిగింది. చెగువేరా మరణించిన ఆయన పేరు విప్లవకారుల మనస్సులో నిరంతరం మెదులుతూనే ఉంటుంది. చెగువేరా కర్తృత్వం, నీతి, నిజాయితీలు విప్లవకారులలో అగ్రగణ్యునిగా ఆయనను నిలబెట్టాయి. నిరంతరం ఉత్సాహాన్ని, ఉద్వేగాన్ని, స్ఫూర్తిని రగిలింపచేశాయి. ఒక వైద్య విద్యార్థిగా, యువకునిగా జీవితంలోని నిమ్నోత్నాలను చెగువేరా చూశారు. ముందు అతనికి రాజకీయాలతో సంబంధం లేదు. సెలవులలో దక్షిణ అమెరికాలో వివిధ దేశాలను పర్యటించి సామాన్య ప్రజల జీవిత స్థితిగతులను అధ్యయనం చేశారు. దుర్భర దారిద్ర్యాన్ని, అసమానతలను కల్లారా చూశారు. సామాన్య ప్రజల ఆకలి, అనారోగ్యం అతన్ని కలిచివేశాయి. వైద్య వృత్తిని చాలించి దేశ పునర్నిర్మాణానికి, పెట్టుబడిదారీ వ్యవస్థను అంతమొందించడానికి నడుం కట్టారు. ఆచరణకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చారు. క్యూబా విమోచన అనంతరం మంత్రిగా జీవితం గడపడం కంటే తోటి దక్షిణ అమెరికా దేశవాసులను విముక్తి చేయడం మీదే ధ్యేయంగా పెట్టుకున్నారు. అందుచేతనే బొలీవియా అడవులకు పయనమయ్యారు. అయితే తాను ఆశించిన విధంగా ప్రజలను విప్లవానికి సమాయత్తపరచడం సాధ్యం కాలేదు. పైకి నామమాత్రంగా ప్రజాస్వామ్యం ఉన్నా సామాన్య ప్రజలు విప్లవానికి త్వరగా ముందుకు రారని చెగువేరా గ్రహించలేకపోయాడు. చెగువేరా ఆదర్శ జీవితం, కృషి రాజకీయాలపై నీతి, నిజాయితీకి ఎంత ప్రభావం ఉండగలదో నిరూపించడానికి దోహదం చేశాయి. చెగువేరాను హత్య చేసిన ఆయన అభిప్రాయాలు, ఆదర్శ భావాల ప్రభావం మొత్తం దక్షిణ అమెరికా మీద, అభివృద్ధి చెందుతున్న దేశాలన్నిటి మీద బాగా పడింది. బొలీవియాలో అభ్యుదయవాదులైన సైనిక పరిపాలకులు అధికారం చేజిక్కించుకున్నారు. చిలీలో సెల్వడార్ అలాండే ఎన్నికల్లో గెలిచి ప్రజాస్వామ్య పద్ధతుల ద్వారా మార్క్సిస్ట్ ప్రెసిడెంట్ అయ్యారు. అయితే అంతర్జాతీయ రాజకీయ చదరంగపు ఎత్తులలో చిలీలో ప్రజాస్వామ్యం ఓటమి పొందింది. చెగువేరా రష్యా, చైనాల మధ్య చెలరేగిన సిద్ధాంతాల, రాద్ధాంతాల సుడిగుండంలో చిక్కుకొనలేదు. తన ధ్యేయం ప్రజలను విముక్తి చేయడంగానే పెట్టుకున్నారు. తాను నమ్మిన సిద్ధాంతాల కొరకు చివరి వరకు పోరాడిన ప్రజల సానుభూతి ఉన్న బొలీవియాలో సైనిక నాయకులకు సిఐఏ సహాయం అధికంగా లభించడంతో ఆయన కొరకు వేటాడి గాలించి కొండల్లో చివరకు హత్య చేయడం జరిగింది. చెగువేరా నిరంతర ఆశావాది. భవిష్యత్తుపై, యువతరంపై ఆయనకి ఎంతో విశ్వాసం ఉంది. అందుచేతనే తాను హత్య చేపట్టడానికి కొద్ది కాలం ముందు తన పిల్లలకు వ్రాసిన ఉత్తరంలో అందరినీ సైన్స్, టెక్నాలజీలను బాగా అధ్యయనం చేయమని కోరారు. సంఘదృష్టి చాలా అవసరమని, 10 మంది సౌఖ్యం కొరకు త్యాగం చేయడానికి సిద్ధపడటం ప్రతి ఒక్కరి కర్తవ్యమని గట్టిగా పేర్కొన్నారు. చెగువేరా 4 దశాబ్దాలు కూడా పూర్తిగా జీవించలేకపోయినా ఆయన ధైర్యం, పట్టుదల, ఉత్సాహం, ఉద్వేగం భావితరాలకు నిరంతర స్ఫూర్తిని కలిగిస్తున్నాయి. ఈరోజు మనం విప్లవకారుడు చెగువేరా గురించి తెలుసుకున్నాం కదండి. మరో చక్కని అంశంతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 21 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్స్ సమర్పించు ఎథిక్స్ సెంటర్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.